ఒప్పుకోదు. అలాంటి వారి జీవితాలను ఓ బస్ మార్చేసింది. డిజిటల్ విద్యను నేర్చుకునే అవకాశాన్ని కల్పించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. వాట్ ది స్టోరీ? ఇదే చదువుల బస్సు, స్కూల్ ఆన్ వీల్స్. వరంగల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. బడి చూడని బాలలకు అద్భుతమైన పాఠశాలగా ఈ బస్ పనిచేస్తోంది. బడి అంటే భయపడే చిన్నారులు కూడా ఒక్కసారి ఈ బస్సులోకి ఎక్కిన తర్వాత దిగేందుకు మారం చేస్తారు. రైట్ టు లెర్న్ నినాదంతో హన్మకొండ రోటరీ క్లబ్ ఈ స్కూల్ ఆన్ వీల్ బస్సును ప్రవేశపెట్టింది. 3 నెలల క్రితం వరంగల్లో కలెక్టర్ రాహుల్ బుజ్జా చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్సు స్లమ్ ఏరియాల్లోని చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సాగుతోంది. బడికి వెళ్లని పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచే లక్ష్యంతో చదువుల బండి పనిచేస్తోంది. వరంగల్ నగరంలోని 6 స్లమ్ ఏరియాలలో నెలకో ఏరియా చొప్పున ఈ బస్సు తిరుగుతుంది. బస్సు వెళ్లిన చోట పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించడం వంటివి టీచర్లు చేస్తున్నారు. బస్సు లోపలికి వెళ్లగానే డిజి స్కూల్లో ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ప్రతి సీటుకు ఒక బ్లాక్ బోర్డు, కంప్యూటర్ అమరి ఉంటుంది. పాఠాలు కూడా డిజిటల్ స్క్రీన్ పైనే బోధించడం మరో ప్రత్యేకత. ఇది పూర్తిగా ఏసీ బస్సు. చదువుల బండి నిర్వహణకు నెలకు 50,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బస్సులో డ్రైవర్, 2 టీచర్లు, అటెండర్ ఉంటారు. అత్యాధునిక వసతులతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ బస్సుకు 25 లక్షల వరకు ఖర్చు చేశారు. దీని నిర్వహణ బాధ్యత పూర్తిగా స్థానిక రోటరీ వారిదే. 2017వ సంవత్సరంలోగా పిల్లలను సంపూర్ణ విద్యావంతులను చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు రోటరీ ప్రతినిధులు చెబుతున్నారు. పిల్లలు ఎవరైతే ఆర్థికంగా స్కూల్ పంపించడానికి వీల్లేని పిల్లలు ఎవరున్నారో ఆ స్లమ్ ఏరియాస్లో ఉన్న పిల్లల్ని వాళ్ళందరినీ మోటివేట్ చేసి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళని స్కూల్లో మా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మంచి స్కూల్స్లో చేర్పించేదానికి ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రోటరీ ఇంటర్నేషనల్ వారు ఇచ్చిన పిలుపు ప్రకారం సౌత్ ఏషియాలో ఎవరు కూడా చదువు రాకుండా ఉండకూడదు అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇది మా రోటరీ క్లబ్ ప్రథమ ఉద్దేశం. సాధారణంగా పిల్లలు బడికెళ్లమంటే మారం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పిల్లలే తల్లిదండ్రులను ఒప్పించి వస్తున్నారంటే అదంతా ఈ బస్సు మహిమే. బస్సులోకి వెళ్లగానే కార్టూన్ పాటలు, ఆటలు ఇవన్నీ చూసిన తర్వాత బస్సు దిగేందుకు పిల్లలు ఇష్టపడడం లేదు. చదివి పైకి రావాలని అనుకుంటున్నాం. టీచర్లు మాకు బాగా చదువుకోవాలని అనిపిస్తుంది. అందులో చెట్టు గీతాలు, పాఠాలు, ఘాటు చెత్తురు, ఎంబిసిడీలు, ఘాటు చెత్తురు, ఒక్కలు, పాటలు అన్ని టీవీ ఆడుకునే ఉన్నాయి. ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. ఈ బస్సు ఎక్కినాక ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇక్కడ ఉండి చదువుకోవాలనిపిస్తుంది. వీరంతా స్లమ్ పిల్లలైన స్లమ్ డాగ్ మిలియనియర్స్ ను చేయడానికి, వారిలో చదువుకోవాలన్న ఆసక్తిని పెంచడానికి బస్సు చాలా ఉపయోగపడుతున్నదని టీచర్లు అంటున్నారు. బస్సులో ఉన్న స్క్రీన్ ద్వారా మాకు సిస్టమ్ పెట్టి మాకు ఒక్కొక్క పిల్లానికి ఒక్కొక్క రకంగా విద్యను అందించే సౌకర్యం కలిగింది. మాకు ఆట వస్తువులైనా బస్సులో ఉన్న స్క్రీన్ ద్వారానైనా మాకు మంచి బస్సులో మాత్రం సౌకర్యం చాలా పిల్లవానికి సంతోషపడే విధంగా ఉంది బస్సు సౌకర్యం. ఇప్పటి వరకు ఇటువంటి బస్సు రాష్ట్రంలోనే మరెక్కడా లేదు. స్వచ్ఛంద సంస్థలు ఈ తరహా విధానాలతో నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇలాంటి విధానాలతో ముందుకెళ్తే నిరక్షరాస్యత సమూలంగా నిర్మూలించవచ్చని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. చూశారు కదా ఈ చదువుల బండిని. చదువుకోవాలన్న తపన ఉన్న పేదరికం అడ్డుగోడగా నిలిచిన విద్యార్థులకు అధునాతన ప్రమాణాలతో ప్రాథమిక విద్యను అందించడం అభినందనీయం. విద్యార్థుల వద్దకే పాఠశాలను తీసుకువెళ్లడం, అందులో డిజిటల్ ప్రమాణాలతో విద్యను అందించడం అనేది స్ఫూర్తిమంతం. ఇటువంటి కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. వీడియో జర్నలిస్ట్ వినయ్ కుమార్తో రంగనాథ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.